ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వైశాఖ మాసంలో సంకటహర చతుర్థి తిథి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నది, ఈ నెల నామం పేరు, పీఠం పేరు తెలుసుకుందాము. సంకట అనే పదానికి సమస్యలు అని అర్థం. హర అంటే తొలగించడము. సంకటహర అంటే సమస్యలను తొలగించడము అని అర్థము. సంకటహర చతుర్థి ప్రతి నెల కృష్ణపక్షంలో పౌర్ణమి తర్వాత 4వ రోజు వస్తుంది. అడ్డంకులను తొలగించే గణేశుడిని కష్టాల నుంచి విముక్తి కోసం పూజించే శుభదినము ఇది. సంకటహర చతుర్థి రోజున భక్తులు ఉదయాన్నే లేచి గణేశుని పూజిస్తారు. ఈ రోజు కఠినమైన ఉపవాసం ఉంటారు. కొంతమంది పాక్షిక ఉపవాసం కూడా ఉంటారు. ఈ ఉపవాసం పాటించేవారు పండ్లు, కూరగాయలు మరియు మొక్కల వేర్లను మాత్రమే తింటారు. సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాము. సంకటహర చతుర్థి నాడు గణేష్ను పూజించడం వల్ల ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చును. జీవితంలోని సమస్యలను మరియు అడ్డంకులను తొలగించవచ్చును. ఆనందము మరియు శ్రేయస్సును ప్రసాదిస్తాడు. కోరికలు నెరవేరుతాయి. సంతానం యొక్క ఆశీర్వాదాలు కలుగుతాయి. చెడు కన్నుతో సహా ప్రతికూల శక్తులను తొలగించబడుతుంది. ప్రస్తుతము జీవితంలో సంపద మరియు శ్రేయస్సును సంపాదించడానికి కూడా సహాయపడుతుంది. పాపాల నుండి విముక్తి మరియు మోక్షం పొందడానికి కూడా సహాయపడుతుంది. 2025 సంవత్సరంలో మే నెలలో 16వ తేదీన వచ్చి 17వ తేదీ వరకు సంకటహర చతుర్థి ఉంటుంది. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము వైశాఖ మాసము వసంత ఋతు ఉత్తరాయణము. వైశాఖ మాసము కృష్ణపక్షము చవితి తిథి ప్రారంభము. 16వ తేదీ మే 2025 శుక్రవారం తెల్లవారుజామున 4:03 ప్రారంభమై 17వ తేదీ మే 2025 శనివారం తెల్లవారుజామున 5:13 చవితి తిథి ముగుస్తుంది. సంకటహర చతుర్థిని ప్రతి నెల ఒక నామము, పీఠము పేరుతో పిలుస్తారు. ఈ నెల నామం పేరు చనక్ర రాజ ఏకదంత గణపతి. పీఠం పేరు శ్రీచక్ర పీఠము. ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి అనుకున్న కార్యాలు నెరవేరడమే కాకుండా గణపతి అనుగ్రహంతో సమస్త విఘ్నములు తొలగిపోతాయి. సాయంకాలం పూజ అనంతరము చంద్రుని దర్శించుకున్న తర్వాత ఉపవాస దీక్షను విరమించాలి. కొన్ని సమయాల్లో చంద్రుడు కనిపించడు. అప్పుడు ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు అనుకొని నక్షత్రాలను చూసి ఉపవాసం విరమించాలి. చంద్రోదయ సమయాలు ఒక్కో ప్రాంతంను బట్టి మారుతూ ఉంటాయి. వివిధ ప్రాంతాల చంద్రోదయ సమయాల గురించి తెలుసుకుందాము. ముంబై రాత్రి 10:30, బెంగళూరు రాత్రి 9:57, హైదరాబాద్ రాత్రి 10:40, పూణే రాత్రి 10:26, అహ్మదాబాద్ రాత్రి 10:42, వడోదర రాత్రి 10:38, న్యూఢిల్లీ రాత్రి 10:39.